హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో సొరకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఎలా ప్రిపేర్ చేయాలన్నది అయితే చూద్దామండి. ఇదైతే నేను పల్లీలు అయితే వేస్ట్ చేశానండి. చపాతీ అలానే రాగి ముద్ద వేడి వేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇక్కడైతే మీడియం సైజు సొరకాయ ఒక 1/4 కేజీ అయితే ఉంటుంది. సో ఇదైతే పొట్టు తీయకుండా మనమైతే కట్ చేసుకోవాలి. ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులోకి ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలండి. సో ఇక్కడైతే శనగపప్పు అలానే ఉద్దిపప్పు కూడా వేసి ఫ్రై అయితే చేస్తున్నాను. ఇక్కడ శనగపప్పు అనేది 1 టేబుల్ స్పూను, ఉద్దిపప్పు అనేది కొంచెం తక్కువగా తీసుకోవాలంటే, అలానే కొంచెం జీలకర్ర కూడా వేసి ఫ్రై అయితే చేసుకోవాలి. ఇక్కడ నేనైతే టమాటో 2 అయితే తీసుకున్నానండి. సో ఆలోపు మనకు వేసుకున్న పప్పు ధాన్యాలు అయితే ఫ్రై అయి ఉంటాయి. సో ఆయిల్లో నుంచి తీసి మనమైతే మిక్సీ జార్లోకి వేసుకోవాలి. అదే ఆయిల్లో టమాటా కూడా వేసుకోవాలండి. ఇక్కడ 2 టమాటాలు అయితే తీసుకున్నాను. సో టమాటాలు కూడా ఫ్రై చేసి ఇప్పుడు మనము ఆల్రెడీ మిక్సీ జార్లో వేసుకున్న పప్పుల్లోకి కొంచెం శనగగింజలు అయితే వేసుకోవాలండి. సో ఇప్పుడు నేను టమాటా ఫ్రై అయి ఉంటుంది కదా, అది కూడా ముందుగా మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి. సో ఇక్కడ ఆల్రెడీ వేసిన పప్పు ధాన్యాల్ని ఒకసారి మిక్సీ జార్ అయితే పట్టుకున్న తర్వాత పొడి చేసుకున్న తర్వాత టమాటా కూడా వేసుకోవాలండి. ఇక్కడ టమాటా వేసుకొని సేమ్ అదే ప్యాన్లో రుచికి సరిపడా పచ్చిమిర్చి అయితే తీసుకోవాలండి. నేను ఒక 6 to 7 అయితే తీసుకున్నాను. ఇవి కొంచెం కారంగానే ఉంటాయండి. కారం తక్కువ తినేవాళ్ళు ఒక 2 తగ్గించుకున్నా కూడా సరిపోతుంది. సో అంతా లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకున్న సొరకాయని అయితే వేసుకోవాలి. ఇక్కడైతే చూసారు కదా, ఇక్కడ మీరు ఎక్కువసేపు వేయించుకునే వాళ్ళైతే కొంచెం లావుగా కట్ చేసుకోండి. తొందరగా వేగాలనుకున్న వాళ్ళు చిన్న చిన్నగా కట్ చేసుకొని అయితే ఫ్రై చేసుకోవాలండి. సో ఇప్పుడు నేనైతే సొరకాయ అంతా వేసి సేమ్ అదే ప్యాన్లో పచ్చిమిర్చి వేసుకున్న ప్యాన్లోనే ఫ్రై అయితే చేస్తున్నానండి. ఇక్కడ మనకు సొరకాయ అనేది కొంచెం ముట్టుకున్న తర్వాత మెత్తగా అవ్వాలి, అంతవరకు అయితే ఫ్రై చేయాలండి. సో ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. వేసుకొని అంతా నీట్గా మిక్స్ అయితే చేసుకోవాలండి. ఆల్రెడీ మిక్సీ జార్లో మనమైతే పొడి రుబ్బుకొని పెట్టుకున్నాం కదా, అందులోకి కొంచెం కొత్తిమీర కూడా వేసి లైట్గా రుబ్బుకున్న తర్వాత చల్లారిన సొరకాయ అలానే పచ్చిమిర్చి మిక్సీ జార్లోకి వేసి ముద్దగా అయితే రుబ్బుకోవాలండి. సో ఇక్కడ చూసారు కదా, మీకు తిరగవాత ఇష్టం లేని వాళ్ళు ఇదే స్టేజ్లో ఆనియన్ కూడా వేసి మిక్సీ జార్లో రుబ్బుకోవచ్చండి. సో ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు దినుసులు అయితే వేసుకోవాలి. ఇక్కడ జీలకర్ర అలానే ఉద్దిపప్పు, ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్ కరివేపాకు కూడా వేసుకొని లైట్గా అయితే ఫ్రై అయ్యాలండి. సో చూసారు కదా, ఇప్పుడు జస్ట్ ఫ్రై అయితే చాలండి, ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడైతే నేను ఆల్రెడీ రుబ్బుకొని పెట్టుకున్న సొరకాయని అయితే వేసుకున్నానండి పచ్చడిని. ఈ పచ్చడి అయితే వేడివేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే 2 to 3 days కూడా ఉంటుంది. సో చూసారు కదా, ఫైనల్గా మనకైతే సొరకాయ పచ్చడి అనేది అయితే ప్రిపేర్ అయ్యిందండి. మీరు ఇంట్లోనే ఈజీగా అలానే వంట రాని వాళ్ళు కూడా ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. సో చూసారు కదా, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.